హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని చాలా ఈజీగా చంక దగ్గర ముడతలు రాకుండా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. తడిపి ఆరబెట్టేసి ఐరన్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేయాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఎదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఎల్ స్కేల్ తీసుకొని ఈ ఫోల్డింగ్కి స్ట్రైట్గా ఇలా పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకొని క్రాస్ని కట్ చేసుకోవాలి. ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేయండి. ఈ బ్యాక్ పార్ట్ పొడవుని కొలుసుకునేటప్పుడు షోల్డర్ మధ్యలో ఇలా పట్టుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న బ్యాక్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు మీద ఇలా పెట్టేయాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలతను ఇటువైపు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేయండి. నడుం దగ్గర 2 సైడ్ జాయింట్లని ఒకే దగ్గరికి వచ్చేలా ఫోల్డ్ చేసుకొని నెక్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేసి నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/4 ఇంచ్ పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచీలు. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి. ఆర్మ్ లూజ్ 6.5 ఇంచీలు వచ్చిందండి. ఈ 6.5 ఇంచీలని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయినా 2 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఇక్కడికి కొలుసుకుని ఇదే కొలతని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజు 7.5 ఇంచులు వచ్చిందండి. ఈ 7.5 ఇంచుల్ని 4తో మల్టిపుల్ చేస్తే ఈ బ్లౌజ్ మొత్తం చెస్ట్ లూజ్ వస్తుంది. ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్లో షోల్డర్ని ఈ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఇటువైపు ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో కొలుసుకొని ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచుల కంటే తక్కువ ఉంటే 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. కరువు స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ మీదనే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి టేప్ని ఇలా పెట్టేసి కొలుసుకోవాలి. చంక రౌండ్ 6.5 ఇంచులు కదా, ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చిందండి. ఈ చంక రౌండ్ 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ మీద కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న మార్కింగ్ మీద టేప్ని పెట్టేసి కొలుసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయింది. చంక రౌండ్ ఎక్కువైనా తక్కువైనా ఇలా సరి చేసుకుని చంక రౌండ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఫిట్టింగ్ అద్దినట్టుగా ఉంటుంది. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ కోసం ఎంత పెట్టామో దానికి 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్ బ్రాడ్ ఎక్కువగా కావాలంటే 3/4 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లో ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ డ్రా చేసుకున్న నెక్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. 2 షోల్డర్ జాయింట్స్ని ఒకే దగ్గరికి వచ్చేలా పట్టుకొని ఇక్కడ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నెక్ని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి చుట్టూ 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకునేటప్పుడు మీరు కొత్తగా నేర్చుకునేవారైతే ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న 1/2 ఇంచ్ మార్కింగ్ని వదిలేసి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద పెట్టినప్పుడు నెక్ అటు ఇటు జరగకుండా ఉంటుందండి. ఈ చంక రౌండ్ దగ్గర ఏ మార్కింగ్ అయితే కరెక్ట్గా సరిపోయిందో ఆ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల
నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఈ కాజా పట్టీని వదిలేసి కొలుసుకోవాలి. నడుము లూజు 26.5 ఇంచీలు. ఈ నడుము లూజ్ని 4 భాగాలు చేసుకోవాలి. ఈ నడుము లూజ్లో 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవుని బట్టి డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పొడవు తక్కువగా ఉందండి. డాట్ పొడవు 3.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచిని ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఈ డాట్ మార్కింగ్ దగ్గర నుండి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకుని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల సైడ్ జాయింట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు కూడా బయటికి కనిపించకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఒకవైపు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకోవైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఒకసారి ఫోల్డింగ్ మీద ఉంది కదా, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే ఎల్ స్కేల్ని ఇలా పెట్టేసి లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేసి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుసుకుని ఇదే కొలతని అటువైపు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ని కొలుసుకోండి. ఆర్మ్ లూజ్ 6.35 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్లో 4వ భాగం 7.35 ఇంచీలు కదా, 7 ఇంచీలు 7.35 ఇంచీలు 7.5 ఇంచీలు 7.35 ఇంచీలు అలా వస్తే చంక డౌన్ 2.35 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. 8 ఇంచీలు 8.5 ఇంచీలు 8.5 ఇంచీలు 8.35 ఇంచీలు అలా వస్తే చంక డౌన్ 3 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. 9 ఇంచీల కంటే ఎక్కువ వస్తే 3.5 ఇంచీలు లేదా 3.5 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ మార్కింగ్ మీద లైన్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం మార్క్ చేసుకుని ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ మార్కింగ్ దగ్గర నుండి ఇటువైపుకి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కరువు స్కేల్ని ఇలా పెట్టేసి ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరువు స్కేల్ని ఇలా పెట్టేసి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత చంక లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఒకవైపు లోతు తీసుకోవాలి. హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఇలా పెట్టేయండి. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీదనే చంక లూజును డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. లోతు తీసుకున్న గుర్తు కోసం టక్స్ పెట్టండి. హ్యాండ్స్ని కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. మిగిలిన పీస్ని ఇలా పెట్టేయాలి. ఈ ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ క్లాత్ మీద స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేయాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేయాలి.
చంక డౌన్ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి. మార్కర్ వీల్తో రఫ్ చేసాం కదా, ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే చంక లోతుని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేయాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టీ వైపు షోల్డర్ జాయింట్ని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయండి. ఇలా పెట్టినప్పుడు ఉక్స్ పట్టీ ఈ లైన్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే నెక్ రౌండ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకుని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. కొంతమంది కస్టమర్స్ ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్గా కాకుండా వీ షేప్లో వస్తుంది అని అంటుంటారండి. ఫ్రంట్ పార్ట్ నెక్ వీ షేప్లో కాకుండా రౌండ్గా రావాలంటే నెక్ కోసం పైన ఎంత మార్క్ చేసామో దానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద లైన్స్ డ్రా చేసుకుని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల వీ షేప్ రాదండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టీని తీసుకుని నెక్ దగ్గర పైన పావు ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఇక్కడ మధ్యలో డాట్ కోసం షేప్ బెల్ట్ జాయింట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న మెయిన్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఫ్రంట్ పార్ట్ని లాగకుండా పెట్టేయాలండి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ దగ్గర నుండి 2.5 ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి. మేము ఇలా మార్క్ చేసుకోము, ఆది బ్లౌజ్లో నుంచే చెప్పమంటే. ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ చంక డౌన్ దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టుని హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ వెడల్పు ఎంతుందో కొలుసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీదనే ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టండి. ఈ టక్సులు రెండు ఒకే దగ్గరికి వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టాలి. ఈ డాట్ పొడవు ఎవరికైనా 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2.5 ఇంచుకే మార్క్ చేశాను. ఇప్పుడు మూడో డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడో డాట్ని మెయిన్ డాట్కి స్ట్రైట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు, కొంచెం పావు ఇంచ్ లోపలికైనా మార్క్ చేసుకోవచ్చు. ఈ రెండు డాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో కొలుసుకొని ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. మిగిలిన పీస్ని ఇలా పెట్టేయాలి. ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా మిగిలిందండి. షేప్ బెల్ట్ కోసం డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపు అనే గుర్తు కోసం ఒక మార్కింగ్ చేయండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టీ వైపు షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో ఇలా టేప్ని పెట్టేసి కొలుసుకోవాలి. ఈ చివరన ఖర్చు కోసం పావు ఇంచ్ మార్క్ చేసుకొని
ఈ మార్కింగ్ దగ్గర టేప్ని ఇలా పెట్టేసి షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి ఇలా సమానంగా పెట్టేయాలి. ఈ చివరన హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి కొలుసుకోవాలి. ఇక్కడ 3 ఇంచీలు వచ్చింది కదా, ఈ 3 ఇంచీలని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ కదా, ఇక్కడ నుంచి 3.5 ఇంచి మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపు ఖర్చులతో సహా షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఈ కొలతలో నుంచి 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ పావించ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపు అనే గుర్తు కోసం ఒక టక్స్ పెట్టండి. షేప్ బెల్ట్ని ఇలా పెట్టినప్పుడు ఇటువైపు షేప్ బెల్ట్ ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సరిపోవాలి.